మీకు తెలుసా, దేవుడు ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తాడు. మనం ఆయన వాక్యాన్ని గైకొని ఆయన నామంలో ఏమడిగినా ఆయన మనకు అవి అనుగ్రహిస్తాడు. అయితే అలా అడగాలి అంటే మొదట దేవుడికి మనకి మధ్య సంబంధం ఉండాలి. ఆ సంబంధం మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడడం, వాక్యం ద్వారా ఆయన మాటలు వినడం ద్వారా కలుగుతుంది. అయితే ఈరోజు దేవుడు మీతో ఒక స్త్రీ తన తండ్రిని ఎలా మనవి చేసిందో, అడిగి ఏం పొందుకుందో తెలియజేయాలి అనుకుంటున్నాడు. మరి దేవునితో నడుస్తూ ఆ మాటలు నేర్చుకుందామా? అక్స, ఈమె కాలేబు కుమార్తె. ఈ కాలేబు యెహోషువతో పాటు ఐగుప్తు నుండి వాగ్దాన భూమి కానానుకు ప్రవేశించిన వ్యక్తి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే, మొత్తం ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే ఐగుప్తు నుండి వచ్చారో వారందరూ అరణ్యంలో చనిపోయారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రమే కానాన్లో ప్రవేశించారు. అటువంటి గొప్ప భక్తుడి కుమార్తె అక్స. ఇంకా యెహోషువ తర్వాత ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్న ఒత్నీయేలు భార్య ఈ అక్స. తన తండ్రికి ఒక్కగానొక్క కుమార్తె, యూదా గోత్రానికి రాజకుమార్తె లాంటి స్త్రీ. అక్స అంటే అలంకరణ అని అర్థం. ఈమె గురించి బైబిల్లో న్యాయాధిపతులు 1వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో, యెహోషువ 15వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో చూడవచ్చు. అక్సాకు తండ్రి కాలేబు తన కోసం ఎవరైతే కిర్యత్ సెఫెరు అనే ప్రాంతాన్ని పట్టుకొని కొల్లబెడతారో వారికి అక్సానిచ్చి వివాహం చేస్తా అని ప్రకటించాడు. అప్పుడు ఒత్నీయేలు ధైర్యంగా వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. అలా కాలేబు అక్సాను ఒత్నీయేలుకిచ్చి వివాహం చేశాడు. అంతేకాదు, కానుగ్గా కాలేబు వారికి దక్షిణ భూమిని కూడా ఇచ్చాడు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు విషయం ఇప్పుడే ప్రారంభమైంది. కాలేబు ఇచ్చిన దక్షిణ భూమికి సరైన నీటి సదుపాయం లేదు. అందుకే అక్స తన భర్త ఒత్నీయేలుతో వెళ్ళి తన తండ్రిని ఒక పొలం కొరకే అడగమని ప్రేరేపించింది. కానీ ఒత్నీయేలు ఏమీ అడగలేదు. ఎందుకంటే అతడు అలా అడగడం సరైంది కాదు అనుకున్నాడు. కాలేబు తన ఒక్కగానొక్క కుమార్తెను ఒత్నీయేలుకి ఇచ్చాడు. ఇంకా కానుగ్గా దక్షిణ భూమిని కూడా ఇచ్చాడు. ఇంతకంటే ఎక్కువ ఆశించడం మంచిది కాదు అని ఒత్నీయేలు భావించి ఉండవచ్చు. ఇంకా ఒత్నీయేలు ఒక బయట వ్యక్తి. కాలేబుకు కేవలం అల్లుడు మాత్రమే, కొడుకు కాదు. కానీ అక్సా విషయానికి వస్తే అలా కాదు. ఆమె కాలేబు కుమార్తె. ఆమెకు ఆ స్వతంత్రం ఉంది. తన తండ్రిని ఏమైనా అడగవచ్చు. అంతేకాదు, ఆమె కాలేబు ఒక్కగానొక్క కుమార్తె కనుక తాను ఏమి అడిగినా అతడు ఇస్తాడు అని ఆమెకు తెలుసు. అందుకే ఆమెనే స్వయంగా వెళ్ళి తన తండ్రి అయిన కాలేబును ఒక దీవెన అడిగింది. ఆమె ఒక గాడిదపై తన తండ్రి దగ్గరికి వెళ్ళి గాడిద దిగ్గానే ఆమె తండ్రి అక్సాను నీకేం కావాలని అడిగాడు. అప్పుడు వెంటనే ఆమె, తండ్రి, నాకు ఒక దీవెన దయచేయి. నువ్వు దక్షిణ భూమిని కానుగ్గా ఇచ్చావు కదా, అలాగే వాటిని సాగు చేయడానికి నీటి మడుగులను కూడా ఇవ్వవు అని అడిగింది. మీకు తెలుసా అప్పుడు ఏం జరిగిందో? ఆమె అడిగిన దాన్ని కాలేబు అనుగ్రహించాడు. కాదు, ఆమె అడిగిన దానికంటే ఎక్కువగా అనుగ్రహించాడు. ఆమెకు పల్లపు మడుగులను ఇంకా మెరక మడుగులను కూడా కానుగ్గా ఇచ్చాడు. పల్లపు మడుగులు ఎప్పుడైనా ఎండిపోవచ్చు, కానీ ఆ మెరక మడుగులు నిత్యం నీటితో నిండి ఉంటాయి. ఇప్పుడు ఈ వృత్తాంతం నుండి మొదటగా మనం నేర్చుకోవాల్సింది, మనకు ఏదైనా అవసరం ఉంటే మనం మన పరమ తండ్రిని అడగాలి, అంతేకాని ఏ వ్యక్తిని సిఫార్సు చేయకూడదు. అందుకే తనకు కావాల్సింది అక్స ఒత్నీయేలుని అడిగినప్పుడు పొందుకోలేదు. మనం కూడా మన ప్రార్థనలు, అవసరతలు ప్రాముఖ్యంగా మనం దేవుని సన్నిధిలో తెలియచేయాలి. అంతేకాని ఇతరులను మన కొరకు ప్రార్థన చేయమండం, మనం మౌనంగా ఉండడం వల్ల ఏమాత్రం లాభం ఉండదు. ఇక 2, దేవుణ్ణి మీ సొంత తండ్రిగా భావించి ఆ సహవాసంతో అడగాలి. అందుకే ఇక్కడ కాలేబును అక్స అడగగలిగింది, కానీ ఒత్నీయేలు అడగలేకపోయాడు. ఎందుకంటే ఆమె కుమార్తె. మనం కూడా దేవుణ్ణి అడగాలి అంటే మొదట ఆయన మన తండ్రి కావాలి. అందుకే కోరిక కంటే ముందుగా సహవాసానికి ప్రాముఖ్యం ఇవ్వండి. అప్పుడు మన పరమ తండ్రిని అడగకముందే ఆయన మనకు అన్నీ దయచేస్తాడు. ఇక చివరిగా మీకు ఏ అవసరత ఉన్నా దేవుని సన్నిధికి రండి. ఇక్కడ అక్స రాగానే కాలేబుని అడుగుతున్నాడు, నీకు ఏం కావాలి అని. ఒక భూలోకపు తండ్రే తన బిడ్డ హృదయాన్ని ఎలగగలిగితే మనం దేవుని సన్నిధికి రాగానే మన పరమ తండ్రి మన హృదయవాంఛలను గుర్తించడా ఆయన అడగకుండానే అన్నీ దయచేస్తాడు. అడిగిన వాటికంటే అత్యధికంగా దయచేస్తాడు. అందుకే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని ఈ లోక విషయాల కోసం చింతపడకండి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకేం కావాలో అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి పరమ తండ్రితో ఎక్కువ సమయం గడపండి. ఆయనతో సహవాసం చేయండి. ప్రార్థన, వాక్య ధ్యానాల్లో సమయాన్ని వెచ్చించండి. అప్పుడు మన పరమ తండ్రిని అడగడానికి మీకు ధైర్యం, నమ్మకం వస్తుంది. అంతేకాదు, అడిగిన వాటికి జవాబు కూడా వస్తుంది. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.